ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చాలా ఘనంగా జరిగింది. ఆయనతో పాటు మంత్రులుగా కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఒక ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారితో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు పాల్గొనడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం ముగింపులో ఒక అద్భుతమైన సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సినీ సమస్యల పరిష్కారానికి చిరంజీవి గారు అలాగే మిగిలిన కొందరు హీరోలు వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ యొక్క సందర్భంలో సినీ సమస్యలను ఎలాగైనా పరిష్కరించాలి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సినీ సెలబ్రిటీలు కోరడం జరిగింది. అయితే ఆ యొక్క సందర్భంలో చిరంజీవి గారు రెండు చేతులు జోడించి కొంచెం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా మీరు సమస్యలు పరిష్కరించాలి, లేకుంటే చాలా మంది సినీ పరిశ్రమలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఆయనను వేడుకుంటున్న సన్నివేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎన్నో సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి గారు. కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఆయన స్థానం సంపాదించుకున్నారు. కోట్లాది మంది అభిమానులు ఆయనని దేవుడిగా కూడా చూసుకుంటారు. అలాంటి గొప్ప వ్యక్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు ఎవరికి నచ్చలేదు. ఆ సందర్భంలో సోషల్ మీడియాలో ఆ వీడియో చక్కర్లు కొట్టడంతో చాలా మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. అయితే ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ యొక్క సన్నివేశం గురించి మాట్లాడుతూ చాలా సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రెచ్చిపోవడం జరిగింది. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసిన ఒక గొప్ప పని నిజంగా ప్రతి ఒక్క మెగా అభిమానే కాదు, మనిషి అన్న ప్రతి ఒక్కడికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఆ రోజు తన అన్నని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవమానపరిస్తే ఈ రోజు ఏకంగా దేశ ప్రధానే గౌరవం ఇచ్చేలా చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ప్రమాణ స్వీకారానికి వచ్చిన నరేంద్ర మోడీ గారితో అక్కడ అన్నయ్య చిరంజీవి గారు ఉన్నారు, ఒకసారి పిలుస్తాను సార్ అని అడగగా ఆయన్ని పిలిచేందుకు మనమే వెళ్దాం పద కళ్యాణ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇక చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని పక్కకు పిలిచి ఇద్దరి చేతులు పైకి లేపి ఒక మెగాస్టార్, ఒక పవర్ స్టార్, ఇద్దరు జెమ్స్ అన్నట్లు ఇద్దరి చేతులు పైకి లేపి ప్రజలకు అభివాదం చేశారు నరేంద్ర మోడీ గారు. అయితే ఆ సందర్భంలో ఎంతో ఎమోషనల్ కి గురైన మెగాస్టార్ చిరంజీవి గారు తన తమ్ముడు ఎదిగిన తీరు మెగాస్టార్ చిరంజీవి గారికి గుర్తొచ్చి ఏకంగా దేశ ప్రధానితో తన తమ్ముడిని చూసి మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్ కావడం జరిగింది. మొత్తానికి ఈ రోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారం చూసిన వాళ్ళలో అందరికంటే ఎక్కువగా సంతోషం ఎవరికైనా ఉన్నదంటే అది మెగాస్టార్ చిరంజీవి గారికి అని చెప్పవచ్చు. నిజంగా అలాంటి తమ్ముడున్న మెగాస్టార్ చిరంజీవి గారు చాలా గొప్పవారని చెప్పవచ్చు.